హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. మనం గత 2 వీడియోల నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాము. డిఎస్సికి సంబంధించి ఒక కొంతమందికి అయితే సర్టిఫికేట్స్ అయితే లేకపోవడం వల్ల వాళ్ళని టీచర్ పంపడం జరిగింది కదా. సో దానికి సంబంధించినటువంటి వేకెట్గా ఉన్నటువంటి సీట్ల కోసం అయితే మరి కొంతమందిని అయితే పిలవాలని చెప్పేసి నిర్ణయించింది కదా. సో దానికి సంబంధించిన అయితే ఇప్పుడైతే రెండో విడత సెకండ్ ఫేజ్లో ఈరోజు సర్టిఫికేట్లు పరిశీలించడానికి నిర్ణయించింది. దానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం నుంచి వస్తుంది. గైస్, ముందుగా నా ఛానల్ కొత్తగా చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గైస్, మెగా డిఎస్సికి ఈరోజు మధ్యాహ్నం నుంచి డిఎస్సి రెండో విడత సర్టిఫికేట్ల పరిశీలన. మెగా డిఎస్సికి సంబంధించిన రెండో విడత సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారం మధ్యాహ్నం నుంచి చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. మొదటి విడత సర్టిఫికేట్ల పరిశీలనలు తిరస్కరణ గురైన వారి స్థానంలో కొత్త వారికి ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ అభ్యర్థులు గతంలో కాల్ లెటర్లు రాకుండా మిగిలిపోయిన పోస్టులకు కాల్ లెటర్లు రిలీజ్ చేయనుంది. కాల్ లెటర్లు జారీ చేసిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం వరకు సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనుంది. ఒకవేళ కాల్ లెటర్ల జారీ ఆలస్యమైతే బుధవారం ఉదయం నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు 900 మంది వరకు ఉండనున్నారు. దివ్యాంగ అభ్యర్థులు 120 మంది వరకు ఉండగా వైకల్యానికి సంబంధించిన సర్టిఫికేట్ల పరిశీలనకు మెడికల్ బోర్డుకు వెళ్లాల్సి ఉంది. రెండో విడత సర్టిఫికేట్ల పరిశీలనలో ఎవరైనా తిరస్కరణ గురైతే వారి స్థానంలో కొత్త వారికి మూడో విడతలో కాల్ లెటర్లు జారీ చేస్తారు. చూసారు గైస్, సెకండ్ ఫేజ్ వచ్చింది. ఇంకేస్ దీంట్లో కూడా ఎవరైనా అనర్హులు ఉంటే థర్డ్ ఫేజ్ కూడా నిర్వహించడానికి గవర్నమెంట్ అయితే సిద్ధంగా ఉంది. సో గైస్, ఇది డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్. థ్యాంక్ యూ.